హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడే పడుకోలేదు, అందుకే ఫేస్ ఇంత లావ్ అయింది. అండ్ ఈరోజు తాత సాంగ్ షూట్ చేయబోతున్నా. అండ్ తాత సాంగ్ చాలా ఉన్నాయి, అందులో ఒక సాంగ్ షూట్ చేసి బిహైండ్ ది సీన్స్ వీడియోస్ అండ్ ఎడిటింగ్ చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 7:30. షూట్ చేద్దాం, చూద్దాం. సీ యూ గైస్. ఇక్కడే గ్రీన్ స్క్రీన్ వేసి లైటింగ్స్తో మేనేజ్ చేసి సాంగ్ షూట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం గైస్. ఇదొక షర్టు, వైట్ షర్టు, ఈ కుర్తా అయితే తీసినాం. గైస్ తాత రెడీ అవుతుండు. హోమ్ హెల్పింగ్ విత్ అస్. అర్థం పట్టుకుని పడుతుంది. పౌడర్ గట్టిగా రుతురు. యా, విల్ సీ యూ. అంధకారమందైన వెలుగు చూతును, నేను అంధకారమందైన వెలుగు చూతును. ఒక సైడ్ నిలబడు, ఇటు సైడ్ నిలబడు, ఇటు సైడ్ రైట్ సైడ్, అటు సైడ్ నిలబడు, అటు సైడ్ చూడు. ఇటు సైడ్ బాగానే ఉంది, ఇటు సైడ్ దిగుదాం. దిస్ ఇస్ టైప్ ఫర్ షార్ట్ 2. మంచిగా షార్ట్ 2 స్టార్ట్. నేను క్రింద పడినను తిరిగి లేతును, అంధకారమందైన వెలుగు చూతును, అంధకారమందైన వెలుగు కొండలెక్కి గంతులేయకు, కొండలెక్కి గంతులేయకు. చలో ప్యాకప్ ప్యాకప్. గైస్ చూసారు కదా, సాంగ్ షూట్ అంతా అయిపోయింది. ఇప్పుడు డేటా మొత్తం ఎక్కియాలి. ఇప్పుడు టైము వచ్చేసి 8:48. డేటా మొత్తం ల్యాప్టాప్లోకి ఎక్కించి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. మొత్తం సాల్వ్ చేసుకోవాలి, అంతా డేటా అంతా అనలైజ్ చేసేసి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఆ పాటతో పాటు ఈ వ్లాగ్ కూడా ఎడిట్ చేయాలి, అది టాస్క్. అండ్ యా, సాంగ్ షూట్ బాగా జరిగింది, బాగా వచ్చింది. సో యా, బాయ్ గైస్. డేటా కూడా మొత్తం కాపీ చేయడం అయిపోయింది. అండ్ ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేయడమే. ఇప్పుడు టైమ్ 9:05 అవుతుంది. లంచ్ చేసి డిన్నర్ చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ సో యా, బై గైస్. టైం వచ్చేసి 10:21. ఫస్ట్ ఎడిటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సాంగ్ లిరిక్స్ తగ్గట్టు సోర్స్ చూసుకోవాలి. అండ్ ఇండోర్ షూట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్స్ చాలా డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ కూడా లిరిక్స్ అక్కడ పెట్టేసి ఎడిట్ చేయాలి. అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. తాత క్లిప్స్ అని యాడ్ చేశాను. అండ్ చిన్న చిన్న కొంచెం కట్ చేసి ఎఫెక్ట్స్ పెట్టేది ఉంది, అది చేస్తున్నాను. అండ్ తర్వాత మ్యూజిక్లో క్లిప్స్ పెట్టాలి. అండ్ లిరిక్స్ పెట్టిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ ఏదైతుందో తీయాలి. ఎందుకంటే కలర్ గ్రేడింగ్లో ఈ గ్రీన్ కలర్ తీయాలి కాబట్టి ఇప్పుడే తీస్తే ల్యాప్టాప్ హ్యాంగ్ అవుతుంది, చేయడం కష్టమైపోతుంది. సో అంతా లిరిక్స్ అంతా పెట్టేశాక ఈ గ్రీన్ కలర్ తీసేస్తాము, అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ వస్తాయి. చాలా వర్క్ ఉంది, జస్ట్ 1/4 వర్క్ అయిపోయింది. జస్ట్ క్లిప్స్ యాడ్ చేస్తా తాతవి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించిన క్లిప్స్ యాడ్ చేయాలి, లిరిక్స్ యాడ్ చేయాలి, గ్రీన్ స్క్రీన్ తీసేయాలి, అంతా అడ్జస్ట్ చేయాలి. యా, హే గైస్. ఇందాకే చెప్పాను కదా, లిరిక్స్ పెట్టాలి, కలర్ గ్రేడింగ్ చేయాలని. లిరిక్స్, మ్యూజిక్ అండ్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ అయిపోయినాయి, అన్నీ పెట్టేసా. ఇప్పుడు కలర్ గ్రేడింగ్ చేయాలి. కలర్ గ్రేడింగ్లో గ్రీన్ స్క్రీన్ తీసేసేయాలి. మినిమం ఒక 45 to 50 క్లిప్స్ ఏమో ఉన్నాయి, కట్ చేసి పెట్టాం కదా. సో 45 to 50 క్లిప్స్ ఏమో ఉన్నాయి, అన్నిటికీ గ్రీన్ స్క్రీన్ తీసేసేయాలి. అప్పుడు వీ కెన్ గో ఫర్ ఇట్. అండ్ వీడియో అయిపోయిందని అర్థం. అండ్ ఆన్ ఇట్ గైస్. అంతా సెట్ చేసేసాను, అంతా అయిపోయింది. ఇప్పుడు రెండర్ అవుతుంది. రెండర్ అయ్యాక చూడాలి ఒకసారి ఎలా వచ్చిందో.
ఐ హోప్ అన్నీ బాగానే వచ్చాయి అనుకుంటున్నాను. అంధకారమందైన వెలుగు చూతును సాతానా రెరెరెరె సాతానా. అది గైస్ వీడియో అంతా బాగానే వచ్చింది, ఇప్పుడే చూస్తాను మొత్తం. అండ్ ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఇక్కడ లింక్ వస్తుంది, చూసేయండి. అండ్ దిస్ ఇస్ ఫర్ ది బ్లాగ్. అండ్ షూట్ ఇంకా బీటీఎస్ అండ్ ఎడిటింగ్ అన్నీ చూసారు, అన్నీ చూపించాను అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బాయ్.